ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. షిరిడీ నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టి కాకడే గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి. 17వ ప్రకరణం. 1958వ సంవత్సరము బాబా దివ్య సమాధి పొందిన 40వ వర్ధంతి. ఈ వర్ధంత్యుత్సవాన్ని దేశమంతటా అతి వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మా సికింద్రాబాదు సాయి సమాజం వారు ఆనాటి నుంచి మా సమాజ మందిరంలో కాగడ్ హారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అప్పటికే భక్తుల ధన సహాయంతో మా మందిరము పునరుద్ధరింపబడింది. ప్రతి ఉదయము ఈ కాకడ హారతి కార్యక్రమం 5:30 ప్రారంభించి 7:30 వరకు యథావిధిగా జరిపించేవాళ్ళం. ప్రప్రథంలో కాకడ హారతి కార్యక్రమం షిరిడీ భక్తులు పాడే హారతి గీతం యొక్క రికార్డింగ్తో ప్రారంభమయ్యేది. ఆ పాటను అనుసరించి మేమందరం కూడా సహగానం చేసేవారం. తర్వాత బాబావారి మూర్తికి పూజ, తదనంతరం మా సమాజ అధ్యక్షుడు శ్రీ నాయుడు సహస్రనామ జపం జరిపేవారు. ఆ తర్వాత హారతి, ప్రసాద వితరణ. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా తక్కువ సంఖ్యలోనే వచ్చేవారు. కానీ రాను రాను వారి సంఖ్య బాగా పెరిగింది. దసరా రోజులలో 10 రోజులు కాగడ హారతి కార్యక్రమం యథావిధిగా నిర్వహించి 10వ రోజున ఈ ఉత్సవాన్ని చాలా దడబిడలుగా చేసేవారు. ఈ ఆనవాయితీ ఇప్పటికీ అమలులో ఉంది. తర్వాత కొన్ని రోజులకు ఉదయం కార్యక్రమంలో పాల్గొన్న వీలు కాకపోయినా భక్తుల అనుకూలత కోసం శ్రీ నాయుడు సాయంత్రం పూట కూడా పూజ, అర్చన, సహస్రనామ జపం, హారతి మొదలైన కార్యక్రమాలను నిర్వహించటం ప్రారంభించారు. ఇప్పుడు వయోవృద్ధులైన 85 సంవత్సరాల పైబడి 2 కళ్లకు శస్త్రచికిత్స జరిగి జవసత్వాలు ఊడిన స్థితిలో కూడా క్రమం తప్పకుండా వారు ఈ పూజాధికాలు నిర్వహిస్తున్నారంటే ఆయన భక్తి తత్పరతకు మెచ్చుకోక తప్పదు. నేను మా కుటుంబ సభ్యులమందరము ఈ కార్యక్రమాలలో చాలా సంవత్సరాల వరకు క్రమం తప్పకుండా పాల్గొనేవారం. అనుదినం ఈ విధంగా అక్కడ గడిపిన 2 గంటల సమయంలో నేను ఒక సాక్షాత్తు బాబావారి సన్నిధినే ఉన్న అనుభూతి కలిగేది. 1960వ సంవత్సరం మే మాసంలో మేము ప్రతి సంవత్సరంలో లాగానే సతారా, పూనా, బొంబాయి దర్శించడానికి వెళ్ళాము. తిరుగు ప్రయాణంలో పూనాలో ఉండగా ఒకనాటి తెల్లవారుజామున నాకు తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. అపరిమితమైన చెమటలు పోసాయి. ఆ ఉదయమే మేము ఇదివరకు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ప్రకారం హైదరాబాద్కు ప్రయాణం కావలసి ఉంది. కానీ నేను ఆ ప్రయాణం చేయగలనా, ఆ ప్రయాణపు ఒత్తిడిని తట్టుకోగలనా అని కొంచెం సందేహం జనించిన మాట వాస్తవం. కానీ నాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హైదరాబాదు చేరుకోవాలని ఉంది. ఇక రెండవ ఆలోచనకు తానివ్వకుండా బాబాను మనస్సులో తలుచుకొని ప్రార్థించి బాబాపై సంపూర్ణ భారం వేసి చొరవ చేసి ప్రయాణం నిశ్చయించుకుని అనుకున్న సమయానికి పూనా నుండి బయలుదేరాము. దారిలో సాయంత్రం 6 గంటలకు పండరీపురంలో చంద్రభాగా నదిలో స్నానం చేసి పండరీనాథుని దర్శనం చేసుకొని తదుపరి ప్రయాణం సాగించాము. మా కారును నేను నడుపుతున్నాను. దారిలో హోరున వర్షం. నేను పూర్తిగా తడిసిపోయాను. గుడ్డ నొప్పి తీవ్రత హెచ్చుతూనే ఉంది. కానీ ధైర్యం చిక్కబట్టుకొని బాబా నామస్మరణ చేసుకుంటూ ఆయనపై పూర్ణ విశ్వాసంతో ప్రయాణం సాగించి అర్ధరాత్రి వేళకు హైదరాబాదు చేరుకున్నాము. ఏ ప్రయాణమైనా ప్రారంభించే ముందు బాబా ప్రార్థన, భజనతో మొదలు పెట్టడం, దారిలోనైనా సరే కారులోనైనా సరే సాయంత్రం సమయంలో తిరిగి భజన చేయడం మాకు అలవాటు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులమందరము ఆడ, మగ, పిల్లలు పాల్గొనేవారం. మేము హైదరాబాద్ చేరిన మరునాటి మధ్యాహ్నం నాకు మళ్ళీ తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దానితో పాటు విపరీతమైన చెమట. వెంటనే నా మిత్రుడు ఉస్మానియా వైద్యశాలలో ప్రథమ వైద్య నిపుణుడు అయిన డాక్టర్ బంకట్ చంద్రకు కబురు చేశారు మా వాళ్ళు. ఆయన వచ్చి నన్ను తనిఖీ చేసి ఇది నిశ్చయంగా గుండెపోటు వ్యాధి అని నిర్ణయించి నన్ను పడక మీదనే పరిపూర్ణమైన విశ్రాంతి తీసుకోమని ఆదేశించారు. ఆ రోజులలో ఈనాడు బహుళ ప్రచారంలో ఉన్న ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ సదుపాయం అమలులో లేదు. అంతేకాకుండా
ఉద్వేగాన్ని, హృదయ స్పందనని క్రమబద్ధంగా పరిశీలించే సదుపాయాలు, సంబంధిత యంత్రాలు కూడా లేవు. నా కుటుంబ సభ్యులందరూ సహజంగా చాలా భయభ్రాంతులయ్యారు. కానీ వారు నాకు విధమైన అలజడిని కలిగించలేదు. నా మట్టుకు నేను మాత్రం పూర్తిగా బాబానే నమ్ముకొని నిశ్చింతగాను, నిర్భయంగాను ఉన్నాను. ఆయనను మనసారా ఇలా ప్రార్థించాను. బాబా, ఎల్లప్పుడూ నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఎప్పుడు నీవు నన్ను నీ దరికి రప్పించుకోదలచినా రావడానికి సంసిద్ధంగానే ఉన్నాను. నీ యందు పరిపూర్ణ విశ్వాసంతో నీ పాదపద్మాల వద్ద నీ ఆనతి కోసం వేచి ఉన్నాను అని. నా అదృష్టం కొద్దీ ఆ రోజులలో ప్రపంచ విఖ్యాతి పొందిన విదేశీ హృద్రోగ నిపుణులు మన దేశంలో పర్యటన చేస్తూ హైదరాబాదు అప్పుడు చేరుకున్నారు. నా మిత్రులు డాక్టర్ బంకట్ చంద్ర, డాక్టర్ బికే నాయక్ నాయందలి అభిమానంతో ఆ నిపుణులను నన్ను పరీక్ష చేసే నిమిత్తం నా వద్దకు తీసుకొని వచ్చారు. వారు నన్ను పరిపూర్ణంగా పరీక్షించి నాకు ఒక నిశితమైన చికిత్సా విధానాన్ని నిర్ణయించి అమలుపరచడం మొదలుపెట్టారు. నన్ను పూర్తిగా శయ్యాగతుణ్ణి చేశారు. ఎవరూ నన్ను చూడకుండా కట్టడి చేశారు. అట్టి ఏకాంతవాసం ఎవరికైనా చాలా చిరాకును కలిగించి ఉండేది. కానీ నాకు మాత్రం ఈ స్థితి చాలా చక్కని వాంఛనీయ అవకాశంగా తోచింది, పూర్తిగా బాబా ధ్యానంలో గడపడానికి. అప్పటికి గురుపూర్ణిమ సమీపిస్తోంది. మామూలు ప్రకారం నేను ఇట్టి అనుకూల పరిస్థితులలోనూ అనారోగ్య స్థితిలోనూ యథాపూర్వం నా సాయి సచ్చరిత్ర సాప్తాహిక పారాయణం కార్యక్రమం నిర్వహించగలనా, లేక దానికి అవరోధం కలుగుతుందా అన్న సంకట పరిస్థితుల్లో చిక్కుకున్నాను. నా ఈ సమస్యను డాక్టర్ బంకట్ చంద్రతో చర్చించాను. నా ఆరోగ్య పరిస్థితి అప్పటికి చాలా మెరుగునైనందువల్ల ఆయన నాకు అనుమతి ఇచ్చాడు. నా పారాయణను యథావిధి నిర్వహించడానికి కానీ ఒక ఒప్పందం మీద. నేను ఎందుకు కూడా నా పడక గదిని దాటి బయటికి వెళ్ళకూడదు. నాకు అపరిమిత ఆనందం కలిగింది. నా స్నానాధికాలు నా గదిలోనే స్నానపు తొట్టెలో నిర్వహించి ఆ వారం రోజులు మా మొదటి అంతస్తు మేడపై ఉన్న నా గదిని వేడకుండా నా సాప్తాహిక పారాయణ తృప్తికరంగా ముగించుకున్నాను. బాబా అనుగ్రహమే లేకుంటే ఈ నా సచ్చరిత్ర పారాయణం ఏ అవరోధం లేకుండా నిరంతరాయంగా యథావిధిగా సాగేదా? తన దర్శనానికి వచ్చిన భక్తుల మార్గంలో పలు విధాలైన అడ్డంకులను, అవాంతరాలను కల్పించి వారి భక్తి తత్పరతను, దృఢ విశ్వాసాన్ని పరీక్షకు గురి చేయడం బాబాకు వేడుక అని అనేక మంది భక్తులు తమ అనుభవాలను పురస్కరించుకొని చెప్పడం నేను అనేకసార్లు విన్నాను. అట్టి సంఘటనలు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథంలోనూ సాయిలీలా పత్రికలోనూ కూడా ఉల్లేఖించబడ్డాయి. అందువల్ల ఈ ప్రకరణలో నా అనుభవంలో జరిగిన కొన్ని సంఘటనలను చర్చించి మా పాఠకుల దృష్టికి తేవడం అప్రస్తుతం కాదనుకుంటాను. మా సతారా వార్షిక యాత్ర సందర్భంలో జరిగిన సంఘటన. తిరుగు ప్రయాణంలో బొంబాయిలో 1-2 రోజులు గడిపి పూనా చేరుకున్నాము. తర్వాత మజిలీ షిరిడీకి మా కారులో ప్రయాణం ప్రారంభించేసరికి చక్కని నిర్మల నీలాకాశం ఆహ్లాదాన్ని కొలుపుతోంది. సాయంత్రం 6 గంటలకు ప్రయాణం అయ్యాము. ఆనాడు పూర్ణిమ. కొన్ని గంటలలో చక్కని పూర్ణిమ చంద్రకాంతితో మా ప్రయాణం సాగించవచ్చునని ఎంతో కుతూహలంతో మా కుటుంబ సభ్యులమందరము, నా భార్య, పిల్లలు, మనుమలు ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూడసాగాము. యథాప్రకారం ప్రయాణం సాగించిన వెంటనే భజన కార్యక్రమం ప్రారంభించాము. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆకాశం క్రమంగా మేఘావృతం కావడం మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చాయో కారు మేఘాలు అనతి కాలంలోనే ఆకాశాన్నంతటను కప్పివేశాయి. ఒక అరగంట కాలం భజన జరిపాక బయటికి చూశాము. ఆకాశమంతా నల్లని జలధారలతో పూర్తిగా కప్పబడిపోయింది. వర్షం ప్రారంభమైంది. ఈ బీభత్స పరిణామానికి వారు భయభ్రాంతులయ్యారు. మనం తిరిగి పూనా వెళ్ళిపోవడం మంచిదని నన్ను తొందర చేశారు. కానీ నేను వారికి ధైర్యం చెప్పి మనం బాబా దర్శనార్థమై వెళ్తున్నామని, ఆయనపై భారం వేసి ప్రయాణం సాగించడమే ఉత్తమమని, ఇక మనల్ని క్షేమంగా గమ్యం చేర్చడం ఆ మహాత్ముని బాధ్యతేనని నచ్చజెప్పి అతి జాగ్రత్తగా మా వాహనాన్ని నడుపుకుంటూ ప్రయాణం సాగించాము.
కొంతసేపటికి మా కారు ఒక వాగు సమీపానికి చేరుకుంది. రోడ్డు వాలుగా క్రమంగా కిందికి దిగుతోంది. కటిక చీకటి, మార్గం కనిపించడం లేదు. నేను అతి జాగ్రత్తగా నిదానంగా కారును నడుపుతున్నాను. ఇంతలో దూరాన్నించి ఆ మసక చీకటిని చీల్చుకుంటూ కొన్ని దీపాలు వెలుగుతూ ఆరుతూ కనిపించాయి. ఎన్నో కారు హారన్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం నాకు అర్థం కాలేదు. ఇంతలో అకస్మాత్తుగా మా కారు ఏదో నీటి వారకు చేరుకున్న అనుమానం కలిగి ఇది ఏమిటి అని చూచేలోగా అది ఒక వాగు అని, ఆ వాగు నీరు అతి చురుకుగా ప్రవహిస్తూ పొంగుతూ వస్తోందని అర్థమైంది. అంతలోనే నీటి మట్టం 3 అడుగుల పరిమాణాన్ని చేరుకోవడం, వాగునీరు మా వాహనంలోకి ప్రవేశించడం జరిగాయి. ప్రమాదాన్ని పసిగట్టిన నేను, మా కుమారులు వెంటనే కారు దిగి ఆ వాహనాన్ని అతి శ్రమ మీద వెనుకకు త్రోసుకుంటూ గట్టు మీదికి చేరుకున్నాము. అప్పుడు అర్థమైంది మేము ఎంతటి ప్రమాదం నుండి బయటపడ్డామో. నిమిషానికి ఆ జల ప్రవాహం ఉధృతం అవుతూ ప్రచండ వేగాన్ని పుంజుకొని ఒక పెను వరదలాగా మారింది. అప్పుడు కూడా నా భార్యమని ఎంతో దీనంగా మనం తిరిగి వెనక్కు వెళ్ళి పునః చేరుకోవడం క్షేమమని అర్థించింది. కానీ బాబాయ్ అందలి నమ్మకం కానీ, ఆయన మమ్ములను క్షేమంగా తన వద్దకు చేరదీర్చుకుంటాడనే విశ్వాసం కానీ మాలో సడలలేదు. అందుకు నిదర్శనంగానే ఆ వాగు క్రమంగా తీయడం, వాన వెలవడం జరిగాయి. అయినప్పటికీ అవతలి తీరం నుంచి అంతవరకు నిలిచిపోయి ఉండిన వాహనాలలో కొన్నైనా ఈవలి తీరం క్షేమంగా చేరుకునే వరకు నేను నా కారును ముందుకు పోనివ్వడానికి సాహసించలేకపోయాను. ఎదుటి తీరం నుండి మా వైపు వస్తున్న ఒక ట్రక్కు డ్రైవరు మా బండిని సమీపించగానే నన్ను ఉద్దేశించి, అయ్యా, మీరు చాలా అదృష్టవంతులు. మీకు మీ కుటుంబం 50 మందికి కొద్దిలో జలగండం తప్పింది. మీరు తొందరపడి ఎక్కడ ముందుకు వస్తారో అని భయంతో మా వాళ్ళు 50 మంది తమ వాహన దీపాలను ఆర్పి వెలిగించి హారాలను మోగించి మిమ్ములను హెచ్చరించాలని ప్రయత్నించాము. దేవుని దయ వల్ల, మీ అదృష్టం వల్ల అక్కడ ఆగి వెనక్కు వెళ్ళారు. లేకుంటే ఘోరం జరిగిపోయేది. మీ కారు, మీరు ఆ నీటి వేగంలో కొన్ని వందల గజాల దూరం కొట్టుకొని పోయి ఉండేవారు. ఎక్కడి దాకా బాబు ప్రయాణం అని చాలా ఆత్మీయంగా ప్రశ్నించాడు. మా గమ్యం షిరిడి అని, బాబావారి సమాధిని దర్శించడానికి వెళుతున్నామని నేను చెప్పేటప్పటికీ అతి తృప్తిగా మందహాసం చేసి అతను, అలా చెప్పండి, ఆ బాబావారే మీ ప్రాణాలను కాపాడి మిమ్ములను రక్షించారు. ఇంకా క్షేమంగా వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పి ముందుకు సాగిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మేఘాలన్నీ తొలగిపోవడం, పున్నమి వెన్నెల ఉజ్వలంగా ప్రకాశించడం, మేము సుఖంగా శేషపయానాన్ని సాగించి బాబావారి సన్నిధిని చేరుకోవడం జరిగాయి. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.